మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏపై లైంగిక వేధింపుల కేసును పోలీసులు తాత్సారం చేస్తున్నట్టు కనిపిస్తుంది. సీఎం చంద్రబాబు సైతం గుమ్మడి సంధ్యారాణికి చీవాట్లు పెట్టినా ఆమె కుమారుని పట్ల పిఏ సతీష్ పట్ల ఆమె వైఖరి మారలేదు. అదే వాత్సల్యం చూపిస్తున్నారు. బాధిత మహిళ తనపై పిఏ సతీష్ లైంగిక దాడి చేశాడని, మంత్రి కుమారుడు వేరే వాళ్లతో లైంగిక చర్యకు ప్రేరేపించాడని జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పోలీసులు మాత్రం ఆ దిశగా విచారణను వేగవంతం చేయడం లేదని సాలూరు ప్రాంతంలో పెద్ద చర్చ జరుగుతోంది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ ఆమె కుమారుడికి సంబంధించిన లైంగిక వేధింపుల కేసుతో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. సాలూరులో మంత్రి సంధ్యారాణి కుమారుడు ఓ మహిళను టీడీపీ పెద్దలతో గడపాలి అని వేధించడం మరింత కలకలం రేపింది. మంత్రి వద్ద పిఏ సతీష్ కుమారుడు పృథ్వీ తనను వేధిస్తూ ఉన్నారని బాధితురాలు స్వయంగా చెప్పినా కూడా ఆమె గోడు ఎవ్వరూ వినలేదు. పైపెచ్చు మరింత వేధించారు. వాళ్లు చెప్పినట్టే వినాలి అని, లేదంటే ట్రాన్స్ఫర్ తప్పదు అని హెచ్చరించారు. దీంతో బాధితురాలు కోర్టుకు వెళ్లి బదిలీ నుండి ఊరట పొందింది. ఆ తర్వాత ఆమె ఇంటిపై దాడి చేసి బెదిరించడం, టీడీపీ పెద్దలతో ఏకాంతంగా గడపాలి అని వేధించడం తట్టుకోలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సైతం మంత్రితో వ్యవహారం కాబట్టి సర్దుకుపొమ్మని చెప్పి పంపేశారు. బాధితురాలు సాక్షి మీడియాలో తన ఆవేదన చెప్పుకోవడంతో వ్యవహారం గుట్టు రట్టయింది. సీఎం కార్యాలయం స్పందించి పిఏ సతీష్ ని ఉద్యోగం నుండి తొలగించింది. బాధితురాలు మన్యం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతే, ఆ తర్వాత విచారణను గాలు కొదిలేశారు. బాధితురాల్ని 24 గంటల పాటు అదుపులో ఉంచుకొని ఆమె సెల్ ఫోన్లు తీసుకొని విచారించిన పోలీసులు నిందితుల ఫోన్లు మాత్రం తీసుకోలేదు. వాళ్ళ నుండి వచ్చిన కాల్స్, వాట్సాప్ మెసేజ్లు పరిశీలించలేదు. నేను కంప్లైంట్ పెట్టాను, తప్పు నేనేదో చేసినట్టుగా నా ఫోన్లు, నా పిల్లల ఫోన్లు 3 ఫోన్లు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయారు. కంప్లైంట్ పెట్టిన అతని మీద, అతను బాగానే తిరుగుతున్నాడు, అతను ఫోను తీసుకోలేదు, చేయలేదు. మంత్రి తనయుడి ఫోన్ కూడా ఏమి తీసుకున్నట్టు నాకేం అనిపించదు. ఎంక్వైరీ అయితే నాకేం చేయలేదు సార్. నేను కంప్లైంట్ పెట్టాను, నన్నేదో దోషిగా నన్నే ఎంక్వైరీ చేసి నన్నే ఉంచారు. మరి ఒక బాధిత మహిళ నడి రోడ్డు మీదకి వచ్చి నా మీద మీ పిఏ లైంగికంగా దాడి చేశాడు, లైంగిక వేధింపులు చేస్తున్నాడు, మా బంధువులు కొడుతున్నాడు అని చెప్పినటువంటి నేపథ్యంలో బాధితురాల వైపు ఉండవలసినటువంటి మంత్రి గారు, బాధితురాలకి న్యాయం చేయాల్సినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు అది చెయ్యకపోగా ఈరోజు నిన్న మాట్లాడినటువంటి ఆవిడ ప్రెస్ మీట్లో బాధితురాలని బెదిరిస్తూ, ఆమెకి అండగా ఉన్నటువంటి వ్యక్తుల్ని బెదిరిస్తూ, సాక్షి మీడియాని బెదిరిస్తూ, ప్రతి ఒక్కరిని కూడా బెదిరిస్తూ ఆవిడ మాట్లాడినటువంటి హెచ్చరికలు, దీన్ని బట్టి మాకేం అర్థమవుతుంది అని అంటే ఖచ్చితంగా బాధితురాలకి న్యాయం జరగదని అయితే మాకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు మంత్రి గుమ్మడి సంధ్యారాణి అసహనంతో రగిలిపోతున్నారు. దీంతో ఈ కేసులో పోలీసులు నిందితుల్ని నిష్పక్షపాతంగా విచారించడానికి వెనుకాడుతున్నారు.